నా ప్రియ సహోదరులారా, నిజంగా ఈరోజు మనం బ్రతుకున్నాం బాగున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ అని నేను మనసారా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే గత కాలంలో చూసుకుంటే గత 3 సంవత్సరాల క్రితము మరి ఎన్నో తెగుళ్ళ ద్వారా ఎంతోమంది మనకంటే గొప్పవారు, మనకంటే మంచివారు లేరు. జ్ఞానవంతులు భూమి మీద లేరు. అంటే ఎంతోమంది చనిపోయారు. నువ్వు నేను ఇంకా బ్రతుకున్నాం బాగున్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనమే ఉన్నది. ఇందు నిమిత్తమే మనం ఈ చోట మరొక్కసారి కలవటానికి ఆశపడతా ఉన్నామంటే ఒకటి, మనం బ్రతికించిన దేవుడు బ్రతుకు నేర్పటానికి ఈ యొక్క సంఘటన మీకు చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఒకానొక ఊరిలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆ వృద్ధుడికి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు తనకు 100 సంవత్సరాలకి దేవుడు వచ్చి నేను కుమారుని ఇవ్వబోతున్నాను అన్నాడు. అసాధ్యమైంది సాధ్యమవుతుందా? 100 సంవత్సరాలకి బిడ్డలు ఎవరు పుడతారు? సైన్స్ ప్రకారం చూసుకుంటే ఆడవాళ్ళకైతే 60 సంవత్సరాలకి, అంటే ఇప్పుడు జనరేషన్ కాకుండా 60 సంవత్సరాలకి ఆ గర్భాశయం అంతా ఉడికిపోతూ ఉంటుంది. మగవాళ్ళు చూసుకుంటే 80 సంవత్సరాలకి వాళ్ళ యొక్క వీర్యం ఎండిపోతూ ఉంటుంది. ఎట్లా సాధ్యమవుతుంది? 100 సంవత్సరాలకి ఇవ్వటం ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఒకటి, ఆయన ఇది కాదు అంటే ఆయనకు నచ్చదు. ఎందుకంటే ఇది కాదు అన్న యొక్క రీజన్ ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఆదియు ఆయనే, అంతము ఆయనే. నేను ఉన్నవాడు, నేను అనువాడును అన్నాడు. అంటే నాకు ఆది అంతము లేదు, నేను ఆది అంతము, ఆదిలో ఉన్నవాడను, అంతంలో కూడా నేను ఉన్నవాడను అన్నావు. అంటే నీ బ్రతుకు గురించి, నీ యొక్క సమస్య గురించి తెలుసు. సరే, ఆ వృద్ధుడు ఏం చేశాడంటే, సరే నమ్మిండు. తన భార్య ఏమో ఒక గదిలో చూసి నవ్వుతా ఉంది, ఇది సాధ్యమవుతుందా అని. కానీ దేవుడు చెప్పాడు సాధ్యమవుతుంది అని. సరే అని చూస్తూ ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత ఒక మగ పుట్టాడు. అంటే ఏంటన్నమాట, నీ జీవితంలో ఏది ఎదురవుతుందో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితి గుంట నువ్వు వెళ్తూ ఉన్నావో, ఏ సమస్యల గుంట నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావు, ఏ యొక్క తెగుళ్ళ చేత నీ యొక్క బాధపడతా ఉన్నావు, ఏ రోగం చేత నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు, ఏ యొక్క తెగుళ్ళ చేత నువ్వు బాధపడతావు నాకు తెలియదు, కానీ ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ యొక్క ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను నడిపించేవాడు. ఆయన ఒక్కనికి నీకు సాధ్యం. ఆయన ఒక్కనికే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఆయన ఒక్కనికే సాధ్యం. కావున నా ప్రియ సహోదరులారా, నా ప్రియ మిత్రులారా, నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీ జీవితంలో తొందరపాటు నిర్ణయం తీసుకోబాకండి. తొందరపాటుగా అరే ఇదేమవుతుందా, ఇది బట్టి పరిస్థితిని బట్టి మీరు మార్చబాకండి. పరిస్థితిని బట్టి మీ బ్రతుకును మార్చబాకండి. ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. 100 సంవత్సరాల క్రితం ఏ రీతిగా బైబిల్ తీసుకుంటే అబ్రహాముకి ఏ రీతిగా సంతానం కలిగిందో, ఆలస్యం నువ్వు అనుకుంటున్నావు, సిద్ధపాటు అని దేవుడు అనుకుంటున్నాడు. దేన్ని బట్టి కొనుగబాకు, దేన్ని బట్టి ఏడవబాకు. ఆయన నీతో ఉన్నాడు, నడిపిస్తాడని. ఆయన నేనే నిన్ను నడిపిస్తాను అన్నాడు. మాట ఇచ్చింది కదా, మాట నిలబెట్టుకుంటా. ఆయనకు తెలుసు ఆ మాట కొరకు నిరీక్షణగా నిలుచుట నీకు సాధ్యమైతే నిలబడు. దేవుడు త్వరలో ఆశ్రయించబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ యొక్క అప్పు అని కాడిని, ఆర్థికమైన కాడిని ఆయన ఇరగొట్టి ఉన్న రీతిగా దేవుడు నిన్ను నడిపించబోతు. ఆత్మీయంగా, హేపరంగా, భౌతికంగా, ఆత్మీయంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఇది మనకు అసాధ్యమే, కానీ
దేవునికి సమస్తము సాధ్యమని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక మరి దేన్ని బట్టి కురింగించబాకండి, దేన్ని బట్టి బాధపడబాకండి. ఆయన ఉన్నవాడు అనువాడు అన్న యొక్క మాట నమ్మాడు. ఎందుకు అంటే ఆయన ఆదిలో ఉన్నవాడు, ఇదిగో అంతంలో కూడా ఉన్నవాడు. నిన్ను పుట్టించినవాడు దేవుడు గనక నిన్ను పోషించుట ఆయనకు తెలుసు. నిన్ను పుట్టించినవాడు ఆయన తెలుసు కనుక మరి నీకు చేతి పనులు దీవించుట అని తెలుసు. ఎందుకంటే ఆయన ఒక్కడే నీకు సాయం చేయగలడని, ఆయన ఒక్కడే నీకు సాయం చేస్తాడని ఆయన నామం పేరట మిమ్మల్ని నేను ధైర్యంగా ఉండని అడుగుతా ఉన్నాను.